అందరికీ నమస్కారం. కేరళలోని వైనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రకృతి విలయానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 413 మందికి పైగా మృతి చెందగా మరో 200 మంది గల్లంతయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వైనాడ్‌లో పర్యటించనున్నారు. సహాయ పునరావాస చర్యలను సమీక్షించేందుకు మోడీ పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మోడీ కన్నూర్ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి వైనాడ్‌లో కొండ చర్యలు విరిగిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని మోడీ సందర్శిస్తారు. అక్కడ ప్రధానికి రెస్క్యూ ఫోర్స్ చేపట్టిన సహాయక చర్యల గురించి తెలుసుకుంటారు. అలాగే జరుగుతున్న పునరావాస పనులను ప్రధాని పరిశీలిస్తారు. అనంతరం బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయ శిబిరాలు, ఆసుపత్రిని కూడా సందర్శిస్తారు. అక్కడ కొండ చర్యలు విరిగిపడిన బాధితులు ప్రాణాలతో బయటపడిన వారిని పరామర్శిస్తారు. వైనాడ్ ప్రకృతి బీభత్సంపై జరిగిన నష్టం, సహాయక చర్యల గురించి ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్షించబోతున్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర అధికారుల బృందం నేతృత్వంలో రక్షణ ఏజెన్సీలకు చెందిన 1000 మందికి పైగా సభ్యులు గురువారం తెల్లవారుజాము నుంచే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నది నుండి మృతదేహాలను, శరీర భాగాలను వెలికితీసి ముందుగా వాటిని DNA పరీక్షకు పంపి అనంతరం మృతదేహాలను ఖననం చేస్తున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో 100కు పైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా 10,000 మందికి పైగా బాధితులు వీటిలో ఆశ్రయం పొందుతున్నారు. వీరికి అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది.